ఏమండి బ్యాటింగా కాదురా కోటింగ్. ఏంటండి ఇది? నా ట్రాఫిక్ అనుకున్నా టెంప్ట్ అయిపోతున్నారు. ట్రాఫిక్ అది ట్రాఫిక్. కొట్టదు. ఏమండి నా పాయింట్ ఏంటంటే పాయింట్ కాదు పాయింట్. చాలా ప్లెయిన్ గా ఉందండి బాబు. ప్లేన్ కాదు పెయిన్. వీళ్ళు బాగేశారు. థ్యాంక్ యూ. అది బాగా స్టైర్ అయిపోయారు. కొంచెం మంచి తీర్థం పుచ్చుకుంటారేటి? గుట్టు చప్పుడు కాకుండా సెకండ్ ఫ్యామిలీతో సంసారం చేస్తుంటే నా పెళ్ళానికి చెప్పి పచ్చడి కింద కొట్టేస్తారా? నవ్వు ఏడుపు కలిపి వచ్చేస్తున్నాయి. ఎప్పుడండి ఆ సంఘటన తలుచుకున్నప్పుడు. అయితే ఓ పని చేయండి. ఏంటో? ఆ యాక్సిడెంట్ తెలుసుకోవడం మానేయండి. యాక్సిడెంట్ కాదు ఇన్సిడెంట్. అసలు మిమ్మల్ని ఆగండి. నేరస్తులు ఇష్టం వచ్చినట్టు హింసించకూడదని హోమ్ మినిస్టర్ గారు నీతో చెప్పారు. చెప్పాడా? టీవీలో చెప్పారు. ఎక్స్క్యూజ్ మీ. సెల్లో సెల్ ఏమిట్రా? హలో. నేను రా. ఎక్కడ తెచ్చారు? టకటకాల్లో. ఏంట్రా పిచ్చివాడు? ఎక్కడున్నారా? అదే 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 టకటకటకాల్లో. నీ బొంద. అబ్బా నువ్వు చెప్పేది నాకేం అర్థం కావట్లేదు కానీ నేను చెప్పేది జాగ్రత్తగా విను. తీసేసుకుంటున్నాడు. ఆ సిఐ దుర్గా ప్రసాద్ గడు మన మీద కక్ష కట్టినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. జాగ్రత్త. ఎద్దాం నాయాలి. ఉడిపి హోటల్లో పెసరట్లేసే పేనలాగా ఫేస్ వాడును. వాడు మొహానికి రెండో ఫ్యామిలీ అంట. ఆడిని బజార్లో బట్టలు ఉడిదించి మరీ పరిగెత్తించాలి. రే వాడికి చిక్కామో కూరండు తినేస్తాడు. జాగ్రత్త. హలో ఇన్ఫర్మేషన్ మొత్తం వచ్చిందా? ఫోన్ కట్ చేసాడు రాస్కెల్. ఆ రామకృష్ణ నాకు దొరకాలి. రక్తం తాగుతాను రా. రే ఎవరో బిల్ కొడుతున్నారు. మీరు ఇక్కడ ఉండండి. అవసరం అయితే పిలుస్తాను. త్వరగా త్వరగా. ఎవరు కావాలండి? ఎవరు కావాలంటావేంట? నా పేరు ఒల్లూరు బాబురావు. వైజాగ్ నుంచి వచ్చాం. మన ఇద్దరం ఫోన్లో మాట్లాడుకుంటామే కానీ పర్సనల్ కలుసుకోలేదు. అదే మీ అమ్మాయి స్వర్ణలత జాతకచక్రం ఫోటోలు పంపించారు కదా. పెళ్లి చూపులకు వస్తానే. ఓహో మీరా? రండి రండి. డాడీ ఓయ్. ఇంటి గెస్ట్లు వచ్చారు. వెరీ హ్యాపీ. లోపల లోపల. హాయ్ ఐఎమ్ సుకుమార్. హాయ్. ఏమండి లోపలికి రమ్మనుకుంటే ఈ మీటింగ్ ఏంటి? బాగాన్నారు. రండి రండి. ఫాలో మీ. సారా ఇక్కడ నారాయణమూర్తి గారు ఎవరు? గెస్ట్ అయింది చూద్దాం. ఏజ్ బార్ కాబట్టి ఈయన అయి ఉంటాడు. భలే గెస్ చేశారే. మీరెవరు? మేము టిన్స్. ట్విన్స్ కాదు ట్విన్స్. నిన్నే కవల పిల్లలన్నమాట. యా. ఒకే కథను 2 సినిమాలు తీసినట్టుగా పోలికలేవేంటి వీళ్ళకి? ఏమండి మీరు అలా అంటారు గానీ వీళ్ళిద్దరు తండ్రి కూతుళ్ళు. కూతురేమో వెన్నెల ఆడపిల్ల ఉంటుంది, వీడేమో చీకట్లో కోడిపిల్ల ఉంటాడు. క్యాబ్ వెళ్తే కూర్చున్నాయి. అవును నాకు పంపిన ఫోటోకి ఈ పిల్లకి పోలికలేవేంటి? ఉండవు. ఏ అది ఫోటో ఇది రియల్. ఈ మధ్య ప్లాస్టిక్ సర్జరీ కూడా చేయించాం. ప్లాస్టిక్ సర్జరీ ఎందుకు? డాక్టర్ ఖాళీగా ఉన్నాడని. సోది ఇంట్లో వదిన గారు లేరా? మా మమ్మీయా? మమ్మీ పూజ గదిలో ఉన్నారు. మమ్మీ మమ్మీ పిల్ల చూడలే అంత బుద్ధిమంతురాల్లో ఉందో. వీడికి అసలు స్టోరీ తెలియదు. డాడీ నేను ఈ అమ్మాయిని చేసుకుంటాను. సర్లే. ఎవర్రా వచ్చింది? ఇదెవరు? ఎవర్రా వచ్చింది? పెళ్లివారా? అవును మమ్మీ వైజాగ్ నుంచి వచ్చారు. నమస్కారం. నమస్కారం అండి. అసలు 3 రోజుల క్రితం రావాలండి. మా ఇంట్లో దొంగలు పడ్డారు. మాకేం తెలియదు. మేము ఎక్కడ ఉన్నాం. పిల్ల నచ్చిందండి. మిగిలిన విషయాలన్నీ ఫోన్లో మాట్లాడుకున్నాం. ఇకపోతే కట్నం ఎంత కావాలి? మీలో కూడా చెప్పండి. ఓ 3 ఇచ్చుకోండి. 3 లక్షలండి అసహ్యంగా. 13 లక్షలు తీసుకోండి. 13. మళ్ళీ పడిపోయాడు. చంటి కుర్రాళ్ళ ఏంటి అలరే? వెంటనే తాంబూలాలు పుచ్చేసుకుందాం. ఆగండి. చూడండి బాబు, ఈ ఊళ్ళో మా అన్నయ్య ఒక ఆయన ఉన్నాడు. వాడు వచ్చాక పుచ్చుకుందాం. అలాగే అయితే వెంటనే ఫోన్ చేసేద్దాం. హలో ఆ చెల్లెమ్మా ఎప్పుడు వచ్చావే? అట్లా చెప్పు. ఇప్పుడే వచ్చేస్తున్నా. చచ్చా వస్తున్నా అంటాడు కానీ మీ అన్నయ్య ఎప్పుడు వస్తాడో తెలియదు. అడుజోగం అలాంటిది. వర్జం రాకముందు సుమాన్ వేసుకుందాం రండి. అబ్బే వద్దండి. ఆ? ఏమో ఆయన వస్తే బాగా వర్కౌట్ అవుద్ది. వర్కౌట్ అయింది చాలు. త్వరగా కానివ్వండి. మనం మాట అంటే మాటే. మన వంశంలో ఎవరైనా మాట మీద నిలబడ్డారు కానీ భూమి మీద నిలబడ్డారంటే ఏమండి ఆయన వచ్చే వరకు మేము ఒప్పుకోం. అయ్ బాబోయ్. ప్లీజ్ నా మాట వినండి. వాడు వచ్చేప్పుడు ఆలస్యం అవుద్ది. వాడు ఉద్యోగం అలాంటిది. అవునండి, మా అన్నయ్య ఈ ఊళ్ళో పోలీస్. అయ్య బాబోయ్ పోలీస్ అంట. త్వరగా కానిచ్చేద్దాం. ఏమండి తెల్లారు లెగిస్తే పోలీసులకి మాకు బోల్డ్ డీలింగ్స్ కాబట్టి వారు వచ్చాక నిశ్చితార్థం జరుగుద్ది. అసలు ఎన్ని అబ్బా ట్రైనింగ్ టైం అయిపోతుందండి. త్వరగా పని కానివ్వండి. వారు ఎందుకు చెప్తున్నారు వినహ. చూడండి మేము కొన్ని విషయాల్లో పట్టుదలగా ఉంటాం. కుదరదంటే కుదరదు.
ఆయన అంతగా చెప్తుంటే మా అన్నయ్య నేను ఏమనుకోం కానివ్వండి. నో 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 నో. నా కోసమైనా వెయిటింగ్? అవును బావా. అలా ఆలస్యమైపోయింది. ఏమే ఏంటో ఆ గుడ్డెలగి తెడ్డా నీ చేతిలోనే ఉంది కదా. తెట్టుగానే గుడ్డ గుడ్డ రాత్రే కదా చందమామ కూడా నాకు మిగల్చకుండా మొత్తం పులుసుతో వచ్చేసావు. నీకు చెప్పడం కంటే నా తెడ్డుతో నన్ను ఎత్తు మీద కొట్టుకోవడం మేలే. ఎవరది? ఓహో ఓహో ఎవడాడు కుక్కలారుతున్నాడు? ఊరికి కొత్త మొక్కలా ఉందే. చెత్త మొహం అంటావా? అవును కరెక్టే. చచ్చా మన ఊరు కానట్టుందే. మగోడు కదా, ఎలా కనిపెట్టావు? నువ్వు ఉండే వచ్చేసాను. అమ్మని. హలో, నీ పేరేంటి? నేనే ఎంకనండి. నీలాంటి ప్యాసింజర్లు అందరినీ నావెక్కించుకొని గోదావరి చుట్టూ తిప్పుతాను కాబట్టి అందరూ నన్ను నావలంకన్ అంటారండి. మొబైల్ బాలాజీ అన్నమాట. బెల్లం జిలేబీ కావాలా? ఈ ఊళ్ళో ఎక్కడ దొరుకుతాయా బాబు? అబ్బా, నేను ఎవరో తెలుసా? కోటయ్య గారి మనవణ్ణి. ఆ! పోయాడా? అయితే బాబు మీరు మీరు మా కోటయ్య గారి మనవలా? యా, నేనే కోటయ్య గారి మనవణ్ణి. మనిషి తలుచుకుంటే ఈ ప్రపంచంలో ఏదైనా చేయొచ్చు. నావల వెంకన్న నానా పాటేకి రావచ్చు. నానా పాటలు పడుతున్నావా? ఎప్పటి నుంచి? ఏంటా గోల? ఇదిగో, నువ్వు మందేస్తావా? అమ్మగారు, ఈ కుప్ప కూలిపోవడాలు ఏంటి అమ్మగారు? శుభం అని పొద్దుటే వీధిలో అడుగు పెట్టేసరికి బూడిద గుమ్మకాయ మొహం వేసుకుని వెధవ ఉండడు తయారు. వెధవ చెగును అని ఇలాంటి తల చెడ్డ వెధవులు వీధిలోకి అడుగు పెట్టకూడదని గవర్నమెంట్ రూల్ పాస్ చేసినా బాగుండు. పదండి, ఇంకా చూస్తారే, పదండి. ఇదిగో ఈ అలంకారం పూర్తయిందా? మీకు అన్నిటికీ తొందరే. 8:30 లోపు ఇంట్లో దిగాలని ఆ పంతులం ముహూర్తం పెట్టి వచ్చింది. కేవలాలిగా గాని ఎక్కి తావు. కర్మ కర్మ, ఎక్కేవలే గాని దిగి తావు. ఏమైందండి? ఈ బంద్ అయింది, అడు చూచావు. దరిద్ర పొడిచెక్కను. ఇప్పుడు వెళితే వాళ్ళ నువ్వు ఉండమొస్తావు. రా లోపలికి. ఆ తెచ్చిన దాంతో పాటు నువ్వు పతి సగమనం చేస్తే అవచ్చుగా. ఈ విధికి పేడ వెరగడయ్యేది. కనక మహాలక్ష్మి కాపాడతాలి. పదండి పదండి, శుభం. ఇంకేం శుభం? ఐదారు శుభం. ఏమయ్యా, పెళ్ళం తెచ్చిన వెధం ఉండడివి ఇంట్లో పడి ఆడవక వీధిని పడి ఆడవడం ఎందుకు? ఈ కాలనీకి ఏళ్ళ నర్సంలో దాపరించాడు. సీతారాధ అనుకుంటూ ఇంట్లో కాలక్షేపం చేసుకోగల విధులు పట్టం దేనికి? ఏముంది, వయసు బింకం ఉందిగా. ఏ డొంకలోనో రంకు సాగిద్దామని బయలుదేరి ఉంటాడు. ఇంతోడి సినిమాకి వాళ్ళ పోస్ట్ ఎందుకని బ్యాక్ తిరగండి. ఆగండి. మీరు మగవాళ్ళ పగవాళ్ళ, పశువుల శిశువుల, పురుషుల పురుగుల? మీరు మగవాళ్ళ ఉండి సాటి మగాన్ని ఈటల్లాంటి సూటిపోటి మాటలతో చోట్లు పొడుస్తారా? అతని భార్య చనిపోవడం అతని తప్ప? తప్ప. వెదవముండడం అతని తప్ప? రేపు మీ పిల్లలు కూడా చస్తే మీ పరిస్థితి కూడా ఇదేనని తెలుసుకోండి. నీ మెళ్ళో తాళి, ఇంట్లో ఆలి లేదనేక వీళ్ళు నిన్ను అన్ని మాట్లాడింది. ఈ క్షణం నుంచి నీకు అవన్నీ ఉంటాయి. Yes. వద్దు పారు, వద్దు. భారత పురుషుడికి ఒకే తాళి ఒకే ఆలి అన్నారు. అదిగాక నువ్వు చేస్తున్న ఈ త్యాగాన్ని తట్టుకునే శక్తి నా ఈ తొక్కలో గుండెకి లేదు పారు. ఈ తొక్కలో గుండెకి లేదు పారు. లేదు పారు, లేదు. ఆపండి మీ తొక్కలో కబుర్లు. వంచు తల చదవండి మంత్రాలు. ఇప్పుడే సత్యభామాయ నమః, ఓం పద్మావతి ఓం గౌరీ గంగాయ నమః. అమ్మగారు, మీరెక్కడికో వెళ్ళిపోయారు. ఇప్పుడు చెప్పండి రా, వీడు పుణ్య పురుషుడా కాదా? కాదా? దీర్ఘ సుమంగళుడా కాదా? కాదా? నిత్య సుమంగళుడా కాదా? కాదా? అది అది పద. నీకు తోడుగా, నీ పిల్లలకు నీడగా, కొండంత అండగా నేనుంటాను. నేనుంటాను. పద. కాదా?